హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కనుమ శుభాకాంక్షలు. రథం ముగ్గు అయితే మేము బయటకు వేసాం. పొద్దున్నే గారెలు అయితే స్టార్ట్ చేసేసాం. ఇక అన్నీ కూడా ఇలాగ బయట తెచ్చుకొని కూర్చొని చక్కగా వండుకుంటాం. ఇక గారెలు అయితే మినపగారెలు, బొబ్బరి గారెలు రెండు వండుతాం. గారెల్లోకి అయితే చికెన్ పులుసు, మిల్ మేకర్ పులుసు రెండు కూడా వండుతాం. ఓ పక్కనైతే టీ మరుగుతుంది. వేడివేడిగా టీ తాగితే చాలా బాగుంటుంది టిఫిన్ తిన్నాక. కోడికూర చిల్లుగారె అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళని వచ్చి కూర్చోమన్నాం తినడానికి. ఇలా చక్కగా చేపలు వేసుకొని కింద కూర్చుంటే చల్లగా వాతావరణం, వేడివేడిగా గారెలు తింటుంటే అసలు ఆ టేస్టే వేరు. ఈ కనుమ రోజున రైతులు తమకు ఎంతగానో సహాయపడిన పశువులను పూజిస్తుంటారనమాట. మరి కొంతమంది అయితే ఎద్దుల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. మన 5 వేళ్ళు కూడా నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఆ రైతుల శ్రమ వల్లే. ఆ రైతులందరూ వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి ఈ సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటుంటారనమాట. రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మా పప్పలో జంతికలు, అరిసెలు, నువ్వుల అరిసెలు, వేసనగచ్చు, సున్నుండలు, బెల్లపచ్చు, లడ్డూలు, కారం బూందీ, ఇంకా కొబ్బరి బూరెలు ఇవి మేము చేసుకున్న పిండి వంటలు. ఇంకా ఈ బూందీలోకి అయితే ఉల్లిపాయలు, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. జంతికలు తినని వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారో చెప్పండి. అది ముఖ్యంగా టీలో వేసుకొని మరీ తింటాము ప్రతిరోజు కూడా. జంతికలు అయిపోయేదాకా కూడా ఇలాగ టీలో వేసుకొని తింటాం ప్రతిరోజు. ఇదండి మా పండగ వేడుకలు. మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను.